దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని 10,000 ఇవ్వండి, నా ప్రోగ్రాంకి 20,000 ఇవ్వండి, నీకు లైట్లు పెట్టుకొని అడుక్కుంటాను, మీ గొలుసులు వేయండి, మీ ఉంగరాలు వేయండి, ఇదా వాళ్ళు చేసింది? కాదు. చూడండి ఏం చేశారు. అపోస్తలుల ద్వారా జరిగింది. ఏం జరిగింది? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టి అనేటటువంటి వనరుల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి బల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి మానవ వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములు, ఇది దేవుని రాజ్య కార్యము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరుల చొప్పున పంచిపెట్టిరి. దేవుని రాజ్యములో ఉండేటువంటి విలువలు ఏంటంటే, మనవి అమ్మి పంచి పెడతాం. అవతలి వాడికి అవసరతను బట్టి, అవతలి వాడి అక్కరును బట్టి, నాకున్నంతలో అవతలి